హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆన్లైన్ అఖిల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి. కానీ గతంలో వేరే వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డ్స్ అనేవి వచ్చేవి. కానీ ఇప్పుడు ఈ ఎస్ఎస్సి జీడీ ఏదైతే ఎగ్జామ్ ఉందో దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అనేది ఆ వెబ్సైట్లో హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వడం లేదు. సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. చూడండి. ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకొని నేను ఇప్పుడు పాత వెబ్సైట్ గురించి చెప్తున్నాను. చూడండి. ఎస్ఎస్సి ఎస్ఆర్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు అది లోడింగ్ తీసుకొని ఫస్ట్గా వచ్చే ఈ లింక్ను క్లిక్ చేసినట్లయితే ఇందులో ఎస్ఎస్సికి సంబంధించిన ఏ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయో వాటి తాలూకు అడ్మిట్ కార్డ్స్ అండ్ ఎగ్జామ్ డేట్స్, అదేవిధంగా మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనే ప్రతి విషయం కూడా ఇందులో తెలుస్తుంది. చూడండి. కానిస్టేబుల్ జీడీ ఇన్ ఢిల్లీ దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఇది. కానీ ఇక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనే లింక్ అనేది ఇవ్వలేదు. సో ఈ పైన చూడండి, ఎంటీఎస్కి అనేది డౌన్లోడ్ ఈ అడ్మిట్ కార్డ్ అని ఉంది. కానీ ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అడ్మిట్ కార్డ్ అనేది ఇందులో ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏ విధంగా అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఇంకొక వెబ్సైట్ ఉంది, అందులో చూపిస్తాను. మీరు ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకొని ssc.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు ఇదివరకే నేను వీడియోలో చెప్పాను, ఎస్ఎస్సికి సంబంధించి ఏదైనా కొత్తగా అప్లికేషన్ చేయాలన్నా ఈ వెబ్సైట్లో మాత్రమే అవుతుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ముందుగా మీ అడ్మిట్ కార్డ్ కావాలన్నా, అదేవిధంగా మీ ర్యాంక్ కార్డ్ చూడాలన్నా, మీ రిజల్ట్ చూడాలన్నా ప్రతిదీ కూడా ముందుగా లాగిన్ అనేది అవ్వాల్సి ఉంది. నేను ఒక వ్యక్తిది లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను ఇదివరకే మన యూట్యూబ్ ఛానల్లో ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అనేది వివరించడం జరిగింది. ఆ వీడియో అనేది నేను ఎండ్ స్క్రీన్లో ఇవ్వడం జరుగుతుంది, చూడండి. లాగిన్ అండ్ రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్చాను టైప్ చేసి లాగిన్ క్లిక్ చేయాలి. నేను అది ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే అది లోడింగ్ తీసుకొని మీ యొక్క డాష్బోర్డ్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు అడ్మిట్ కార్డ్ అనేది కావాలి కనుక ఇక్కడ చూడండి, అడ్మిషన్ సర్టిఫికేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఏదైతే మీరు రాయాలనుకుంటున్నారో ప్రస్తుతానికి ఏదైతే ఎగ్జామ్ ఉందో దాని తాలూకా ప్రిఫరెన్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో మనకైతే ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ అనేది ఎగ్జామ్ జరుగుతుంది కనుక దాన్ని క్లిక్ చేసి ఎగ్జామినేషన్ ఇయర్, మీరు ఏ ఇయర్లో అయితే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఇయర్ క్లిక్ చేయాలి. ఈ విధంగా డీటెయిల్స్ అనేవి చూపించడం జరుగుతుంది. నేమ్, ఫాదర్ నేమ్, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్, ఎగ్జామ్ అనేది ఏ డేట్లో ఉందో, అదేవిధంగా మీ షిఫ్ట్ అనేది ఏదైతే ఉందో, అదేవిధంగా ఎగ్జామ్ టైము చూపించబడుతుంది, ఎగ్జామ్ సిటీ. సో మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయినది అయింది. సో అప్లై చేసిన సమయంలో మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది అన్ని చక్కగా చేసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ అనేది ఈ విధంగా యాక్సెప్ట్ అవుతుంది లేదా రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అప్లై చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయండి. సో ఇక్కడ మనకి ఇప్పుడు అడ్మిట్ కార్డ్ కావాలి కనుక ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అడ్మిషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసినట్లయితే
ప్రొసీడ్ అని డౌన్లోడ్ అవుతుంది. మీ అడ్మిట్ కార్డ్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మార్పును గమనించి మీ ఎస్ఎస్సి జీడీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరికి చంద్ర నెట్ సెంటర్ తరపున ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మరియు ఎస్ఎస్సి ఎగ్జామ్ కోసం ఎవరైతే రాయడానికి ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.